హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తా ఉన్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈరోజు తేదీ వచ్చేసి 13వ తారీఖు 7వ నెల 2026 అండి. ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్‌కి ఎన్ని శాంపిల్స్ వచ్చాయి? ఏ ఏ రకానికి ఏ విధంగా కొనుగోలు చేశారనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం గత వారం చూసుకున్నట్లయితే శుక్రవారం 10వ తారీఖు గనుక మార్కెట్ చూసుకున్నట్లయితే 100 బస్తాలు వచ్చాయి. 21,500 అయితే జెండా చేశారండి. ఈరోజు అంటే మనకు 13వ తారీఖు ఈరోజు శాంపిల్స్ చూసుకున్నట్లయితే మనం 135 బ్యాగ్స్ అయితే వచ్చాయన్నమాట. జెండా పాట అంటే మార్కెట్ మొత్తంలో పలికిన హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 21,400 అండి. ఈరోజు జెండా పాట వచ్చేసి 21,400 21,400 అయితే జెండా పాట చేశారు. 135 బస్తాల శాంపిల్స్ వచ్చాయి. దీంట్లో మనకు సూపర్ సుపీరియర్ డీలక్స్ క్వాలిటీస్ అయితే మార్కెట్‌లో ఎక్కడా లేవు. మార్కెట్‌లో 1, 2 లాట్లు కూడా లేవన్నమాట. ఈరోజు జెండా పాట పెట్టిన క్వాలిటీ కూడా మనకు డీలక్స్ క్వాలిటీ మాత్రమే. ఖరీదారులకైతే ఎవరికీ నచ్చలేదన్నమాట. దానికొచ్చేసి 21,400 చేశారు. జెండా పాట చేయాలి కాబట్టి చేశారు గానీ, అసలు ఖరీదారులకైతే నచ్చలేదన్నమాట. చాలామంది ఖరీదారులకైతే మనకు డీలక్స్ ఆర్డర్‌లు అయితే ఉన్నాయన్నమాట. సో, మార్కెట్‌లో మనకు డీలక్స్‌లు లేవు కాబట్టి ఖరీదారులు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదన్నమాట ముందుగా. ఇప్పుడు కొనుగోలు విషయంకొద్దే మనం డీలక్స్ క్వాలిటీస్. ముందుగా డీలక్స్ చూసుకున్నట్లయితే 21,400 హైయెస్ట్ ప్రైస్ చేశారు. కానీ దాని తర్వాత ఉండే క్వాలిటీస్ ఎక్కడా మనకు 21,000 వరకు కూడా పెట్టడం అయితే జరగలేదండి. 20,900 అయితే హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టారన్నమాట మార్కెట్‌లో. అది కూడా డీలక్స్ క్వాలిటీకి. బెస్ట్‌లు గనుక చూసుకున్నట్లయితే మనకు 19,500 అయితే హైయెస్ట్ పెట్టారన్నమాట. చెప్పడానికి 20,000 వరకైతే చెప్తున్నారు రైతులు కావచ్చు, కమిషన్ ఏజెంట్స్ కావచ్చు. కానీ 19,500 అయితే హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టారన్నమాట. దాని తర్వాత బెస్ట్‌లు చూసుకున్నట్లయితే మనకు ఆహ్, బెస్ట్‌లు అయిపోయాయి గదా! మీడియం క్వాలిటీస్ గనుక చూసుకున్నట్లయితే మీడియం వచ్చేసి మనకు 18,000 హైయెస్ట్ ప్రైస్ అయితే పెట్టారనమాట. 185 చెప్తా ఉన్నారు. కానీ 185 అయితే 18,500 అయితే పెట్టలేదండి. రూ. 180 మాత్రమే మనకు హైయెస్ట్ అనేది పెట్టారనమాట. దాని తర్వాత మీడియం రకాలు చూసుకున్నట్లయితే మీడియం రకాలు వచ్చేసి మనకు ఎక్కువగా 17,000, 17,500 అయితే నడుస్తా ఉన్నాయన్నమాట. దీనికి మించి అయితే మార్కెట్ అనేది లేదనమాట. సో, ఏవైతే మనకు పౌడర్ క్వాలిటీస్ ఉన్నాయో కచరాలు గావచ్చు, లేపోతే లాలుగోళ్ళు గావచ్చు, దాని తర్వాత పిక్కలు గావచ్చు, ఇవైతే మనకు మార్కెట్‌లో ఎక్కువగా దర్శనం ఇచ్చాయన్నమాట. ఈరోజు మార్కెట్‌లో దాదాపు మనకు ఆహ్, 1 నుంచి స్టార్ట్ చేసెళ్లి 100 బ్యాగ్స్ వరకైతే 90 బ్యాగ్స్ వరకైతే అయ్యే ఉన్నాయన్నమాట ఎక్కువ. కచరాలు, పిక్కలు, లాలుగోళ్ళు, తర్వాత ఫట్కీలు ఇయన్నీ కలిపి ఇన్నున్నాయన్నమాట. దాంతో ఎక్స్‌పోర్ట్ క్వాలిటీస్ మనం చూసుకుంటే చాలా తక్కువండి. సో, పిక్కలొచ్చేసి మనకు 17,500 హైయెస్ట్ ప్రైస్ అయితే చేస్తా ఉన్నారు మార్కెట్‌లో. దాని తర్వాత మనకు కచరాలు చూసుకున్నట్లయితే కచరాలు కూడా అంతే అండి. మనకు 17,500, 18,000 వరకైతే పోతా ఉన్నాయి. ఫట్కి మనకు తాలు చూసుకున్నట్లయితే తాలు వచ్చేసి హైయెస్ట్ డీలక్స్ తాలు వచ్చేసి 14,000, 14,100 అయితే పెడతా ఉన్నారు. స్టార్టింగ్ తాలు వచ్చేసి మనకు 7,000, 7,500 అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితున్నాయి. మీడియం వచ్చేసి మీకు క్వాలిటీని బట్టి అయితే సెలెక్షన్ అనేది చేస్తా ఉన్నారు. ఆహ్, దీంట్లో మీది ఏ క్వాలిటీయో కింద కామెంట్ చేయండి. మీ రకానికి ఎంత రేటు పోతుందో ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. తోటి మిత్రులకు, రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్.